దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఆ మహిళ ఇప్పుడు చిక్కుల్లో పడిందా? సిఐడి ఛార్జ్షీట్లో ఏముంది? ఎఫ్ఐఆర్లో ఆరోపణలన్నీ పూర్తి కల్పితాలా? సాక్షుల వాంగ్మూలాలను కూడా వక్రీకరించారా? తన కుటుంబంపై దుష్ప్రచారం ఆపండంటూ ఆ ముంబై నటి న్యాయం కోసం పోరాడుతోంది. తనపై ఆరోపణలు నిరాధారమని, తప్పుడు కేసు పెట్టారని ముంబై సినీ నటి జత్వాని తీవ్రంగా ఖండించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై 2024లో ఏపీలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసును కుట్రపూర్వకంగా నమోదు చేశారని, దర్యాప్తులో తన వాంగ్మూలం, తన వాదనను పూర్తిగా పక్కన పెట్టారని పేర్కొన్నారు. దాదాపు 2.5 సంవత్సరాల పోరాటం తర్వాత తన కుటుంబ సభ్యులు నిర్దోషులుగా తేలినా తాజాగా దాఖలైన 20 పేజీల సిఐడి ఛార్జ్షీట్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని వీడియోలో వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్ తన ఖాతాలో జమ చేసిన సుమారు 4.5 లక్షలు తాను చేసిన పనికి ఇచ్చిన పారితోషికమేనని, స్వచ్ఛందంగా ఇచ్చిన ఆ మొత్తాన్ని నేరానికి ఆధారంగా చూపడం సరైంది కాదని జత్వాని అన్నారు. ఇంకా రావాల్సిన డబ్బు అడిగిన విషయాన్ని కూడా తప్పుగా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. Genuine transaction of only 4.5 lakh rupees has been misrepresented as 1.32 crore rupees. Derogatory terms have been irresponsibly used against an innocent, unmarried young woman. Rather, I had rejected a marriage proposal by the complainant and had been subjected to unwelcome, offensive selfies by him. I possess neither political influence nor the resources to fight powerful vested interests on equal footing. That has made me an easy target. I appeal to the authorities and the media to recognize the immense human cost of this prolonged ordeal. My career, unblemished, hitherto unblemished reputation, dignity, future prospects, personal relationships and peace of mind have all been placed at stake. కుక్కల విద్యాసాగర్ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని తెలిసి అతన్ని తిరస్కరించానన్నారు. కానీ అతడు నగ్న సెల్ఫీలు పంపి వేధించాడని ఆరోపించారు. అదే ఫోటోను ఇప్పుడు సిఐడి అభ్యంతరకర ఫోటోగా చూపించడం విచారమన్నారు. ఫిర్యాదుదారుడితో తన పరిచయం, ఆర్థిక లావాదేవీలు దాదాపు 10 ఏళ్ల క్రితమే ముగిశాయన్నారు. 4.5 లక్షల లావాదేవీని 1.32 కోట్లుగా చూపడం, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, రాకెట్ వంటి ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. However, the CID charge sheet consisting of merely 20 pages contains allegations, pure allegations against me that are entirely false, baseless, malicious and entirely unsubstantiated. I categorically, unequivocally and completely deny every such allegation. The allegations in the charge sheet rely primarily on a financial transaction of approximately 4.5 lakh deposited into my account by the complainant, call data records and electronic communication. These facts merely establish communication and do not establish any illegal conduct whatsoever on my part. The amount represented payment for professional work performed by me together with certain voluntary gifts. I later sought payment of the remaining dues which the complainant failed to honor. ఇదే అంశాలపై గతంలో న్యాయస్థానంలో విచారణ జరిగింది. 2025లో విద్యాసాగర్తో పాటు 3 సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు నమోదయ్యాయి. ఇప్పటికైనా నిష్పాక్షిక దర్యాప్తుతో నిజం వెలుగులోకి రావాలని కోరుకుంటున్నానని నటి